హాయ్ గైస్, హాయ్ డూడ్, హాయ్. ఫ్రాన్సిస్. యూకేలో ఎంబీఏ చేశాను, యూఎస్లో ఎంసీఏ చేశాను. అప్పుడే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది, ఏదైనా కంపెనీ పెడదామని. ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని. సో ఏం చేశానంటే ఒక 100 కోట్లు పెట్టి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. సో సాఫ్ట్వేర్ బాగా భూమిలో ఉన్నట్టు పెట్టాను కాబట్టి దానికి బూమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని పేరు పెట్టాను. బైది నా కంపెనీలో ఓన్లీ ఫీమేల్సే, నో మేల్స్. ఐఎమ్ ఓన్లీ వన్ ద మ్యాన్. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫ్రాన్సిస్ సార్. పింకీ, ఎన్నిసార్లు చెప్పాను సార్ అనొద్దని, డార్లింగ్ అని పిలవచ్చు కదా. ఓ కమ్ ఆన్ డార్లింగ్. పింకీ. బై ది బై ఐ నీడ్ యువర్ సైన్ ప్లీజ్. ఓకే పింకీ, నువ్వు అడగాలి కానీ ఎక్కడైనా పెట్టేస్తా. ప్రస్తుతానికి చెక్ మీద పెట్టండి. యూ విత్ పెన్ బేబీ. చెక్ దిస్. వాట్ హ్యాపెన్? సో హాట్ బేబీ. అయిపోయిందా? ఎప్పుడో పెట్టేశాను. మీరు పెడితే అసలు అస్సలు తెలియదుగా. బై ది బై మర్చిపోయాను, టుడేస్ మై బర్త్డే. వో పింకీ, హ్యాపీ బర్త్, నో లెగ్స్, ఓన్లీ హగ్స్. హ్యాపీ బర్త్డే టు యూ. సార్ మేడం వస్తారేమో. మేడం ఆఫీస్లో ఉన్నాను కదా. షీఈ్ మై వుడ్ బి. డబ్బులన్నీ దానివే, పేరు మాత్రమే నాది. కంపెనీ పెట్టింది అదే. ఫ్రాన్సిస్, బాస్, కంపెనీకి చెక్స్ పంపించవా? అది సో డౌల్. ఐఎమ్ రియల్లీ చిచి, నిన్ను నమ్ముకుని ఏ పని అవ్వదు. నువ్వు ఉండి కూడా దండగా. థు. డౌల్. చిన్న దమ్మేసీకులు కావాలా, సంసామిరంగా పెద్ద దమ్మేసీకులు కావాలా. రాంబాబు ఎక్కడ? రాంబాబు ఏమైనా కావాలంటే ఆ రిసెప్షన్ లో వెళ్ళి అడగండి. రిసెప్షన్ లో అడగల. అమ్మ ఎక్కడ ఎవరు రిసెప్షన్ జరుగుతుందంటే ఎక్కడ పెడుతున్నారు భోజనాలు? ఇంతకు మీకు ఎవరు కావాలండి? రాంబాబు కావాలండి. ఇక్కడ రాంబాబు గీం బాబు ఎవరు లేరండి, ఓన్లీ నాగబాబు గారు ఉన్నారు అంతే. ఆ బాబుతో తర్వాత పడుంది కానీ నీకు ఎలా కాదు. ఇగో ఈడు. ఓ హీస్ మై బాస్ మిస్టర్ ఫ్రాన్సిస్. ఫ్రైడ్ రైస్ ఏంటి ఎలా పేరు పెట్టినాడు? ఇంతకు ఎవరు వచ్చారని చెప్పాలి, చెప్పండి. ఎవరు వచ్చారంటే బుల్లప్ప అని చెప్పి. సార్ ఎస్, మీకోసం బుల్లెపై తద్దే వచ్చారంట. లేనని చెప్పు. నాకు తెలుసా నువ్వు లేవని చెప్తున్నా. రే నేను రా బుల్లబ్బాయిని. హూ ఇస్ బుల్లబాయ్? ఒరే చిన్నప్పుడు నువ్వు నేను పద్మావతి దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాం గుర్తుందా? అప్పుడు నన్ను ఎప్పుడు పోలీసు చేసి నువ్వు పద్మావతి ఎప్పుడు దాక్కునేవారు దొంగలాగా, గంటల బయటకు వచ్చేవారు కదా. రే ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే మన సీనిగడి పెళ్లికి వచ్చాను. పెళ్ళికి వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? జరగలేదు అందుకే ఇక్కడికి వచ్చాను. జరగలేదా? ఏం చేసావేంటి? నేనేం చేయలేదు రా. ఆ పెళ్లికి వెళ్ళినా ఆడు చిన్నంగా ఉండకుండా చెరుకు పెగ్గేద్దాం అన్నాడు. సరే పెగ్గేసుకుంటే చిన్నప్పుడు ముచ్చట్లు ఇట్టాం. నీకు వచ్చింది తెలుసా? పద్మావతిని వెళ్ళిపోయిన తర్వాత ఆడితో కూడా దొంగ పోలీస్ ఆట ఆడింది. నువ్వైతే గంటకు వచ్చాడు, అరే సాయంత్రం వచ్చాడు. ఎందుకు వచ్చావు చెప్పు నాకు ఫస్ట్. ఎందుకు వచ్చారంటే నువ్వు ఇక్కడ ఏదో హైదరాబాద్ లో కంపెనీ ఉంటావు కదా. అయితే నాకైతే ఈ చైనా బాగా నచ్చింది రా, భలే ఉంది. మిస్టర్ ఫ్రాన్సిస్ ఏంటి ఇతను మాట్లాడుతుంది? నేను అలాంటి దాన్ని, నేను అలాంటి పనులని మానేసి ఎన్ని రోజులు అవుతుంది? వచ్చావు, పెళ్లి చెడగొట్టావు, వెళ్ళిపోయాడు, బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. నా కంపెనీకి ఎందుకు వచ్చావు? అరే నాకు ఆకలిస్తుంది రా, చెప్పి రావు చెప్తాను. అదేదో ఉల్ఫా హోటల్ ఉందంట కదా పక్కన, అక్కడికి వెళ్ళి తిందాం పదరా. ఉల్ఫా కాదు, ఆల్ఫా. बैनर बैनर। अरे साहब नमस्ते साहब, बहुत दिन का बाद आया। नमस्ते साहब, बोलो। చూడడానికి బాగానే ఉన్నాం కదా, బేరర్ గారిని పేరు మంచి పేరు ఏమన్నా పెట్టుకోవచ్చు కదా. బేరర్ అనేది పేరు కాదురా, సర్వర్, అదే సప్లయర్. చెప్పలేరా? एम डिस्क मटर सर तिरने की దో మటన్ బిర్యానీ లా. अच्छी बात साहब। ఒరే పెహదు వచ్చాను రెడ్డి తిరిగి ఒక నిమిషం మాడతావా? లేనని చెప్పు, లేనని చెప్పు. అరే ఆడు ఎప్పుడు లేనని చెప్పండి నీతోటి. ఫింగర్ బౌల్ లా. బాబు ఫింగర్ బాల్ ఎంత? यहाँ पुक्कड़ में देते। అదే బుద్ధి తెరుతాడు. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తారా? సరే అయితే నాకు 4 తీసుకురా. ఫింగర్ బౌల్ అంటే తినేది కాదురా, కడుక్కునేది. నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు మ్యాథ్స్ బుక్ లో మధ్యలో డబ్బులు పెట్టి మర్చిపోయాడు కదా, ఈసారి కూడా అలాగే మర్చిపోయాడు కదా. ఒక నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాను. 1 2 3 4 5 ఉంటానమ్మా. టిప్ టిప్ టిప్పా. ఒక పని చేయి, పొద్దున్న లేచి వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండేసుకుని హనీ కలుపుకుంది ఐసు అనుకో, పొట్ట తగ్గిపోద్ది. ఇంకో విషయం మర్చిపోయాను, మీ నాన్న ఇక్కడ నన్ను మెయిన్గా పంపింది ఎందుకంటే
నీకేదో పెళ్లి చూపులు చూస్తున్నారంట. లేదురా, ఇక్కడ మా కంపెనీలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. అయ్యో బాబోయ్, మీ కంపెనీలో లవ్ చేసావా? యా. చిన్నప్పుడు 6th క్లాస్ నుండి మొదలెట్టేసావు, నాకు తెలుసు రా తద్దే మామూలుగా ఏంటి. ఒరే, నీ ప్రేమికురాలు కొంచెం పొడుగ్గా ఉంటదా? ఆ పొడికే ఉంటది, జుట్టు ఎరబోసులు ఉంటదా? ఎరవస్తూనే ఉంటది. ముక్కు పొడుగ్గా ఉంటదా? చూసినట్టు చెప్తున్నావు ఏంట్రో. ఒకసారి పక్కన చూడు. ఏంటిది వాడు చెప్పేంత నిజమేనా? ఈస్ జస్ట్ కిడింగ్. ఈజ్ జస్ట్ కిడ్డింగా? అంటే నీ పేరు అబద్ధమే, నీ ప్రేమ అబద్ధమే, అది. అన్ని అబద్ధమేనా? అదేంటి అలా వస్తుంది? లవ్ ఇయటం కాదురా, ఈ కంపెనీ డబ్బులని దానియరా. ఇప్పుడు రేపు నుంచి అడుక్కుతున్నా నేను, అది కూడా లేకుండా చేసావు. मैं लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बसते ने रेडी रेडी दावत की నాకు బాబు సార్. గుడ్ బాస్కెట్. రోజా గారు, ఎక్కువ ఫన్నీగా ఉందని చెప్పలేం కానీ ఒక సీన్ చూసినట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. రాఘవ్ గారు, ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాన్యుల్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. ₹1,00,000 తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి. ఇలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్, ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు. కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం. మా అబ్బాయికి పెళ్లి సామాన్ సెట్ అయింది. ఈ రోజు పెళ్లి అండి. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంతకుముందు మా వాడు చాలా సంబంధాలు చూసామమ్మా, కానీ ఫైనల్ గా నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు అందుకే ఏరి నిన్ను కోరుకున్నా. కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడుతుంది ఏంటి?